నమస్తే వెల్కమ్ టు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్రవేత్త రెహమాన్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు కెరియర్కి సంబంధించి అదేవిధంగా వృత్తి కానీ వ్యాపారం కానీ లేకపోతే సంతాన సమస్యలు కానీ వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ సందేహాలు ఉన్నా కానీ మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం వారు ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీరు ఏ సంఖ్యాశాస్త్రాలని ఉపయోగిస్తారు? నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తుంది. మన యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది, మన యొక్క కెరియర్ ఎలా ఉండబోతుంది, అలా నేను చదువుకోవాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ జాబ్ వస్తుంది, సంతానం ఎలా ఉన్నది, వివాహం ఎలా ఉన్నది, ఇలా మన ఓవరాల్గా మన లైఫ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆస్ట్రాలజీ చార్ట్ తెలియజేస్తుంది. అలానే న్యూమరాలజీ వచ్చేటప్పటికి అసలు మనం ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టినటువంటి వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, అలానే దాని ప్రకారం పేరు ఎలా పెట్టుకోవాలి, ఆ పేరు యొక్క ప్రభావం మన మీద ఎంతవరకు పడుతుంది, ఆ పేరులో పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ తెలియజేయడానికి న్యూమరాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుందమ్మా. అలానే నేను వచ్చేటప్పటికి చెయ్యి చూస్తాను. చెయ్యి చాలా అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తుందమ్మా. ఇది సపోజ్ చాలామంది ఫారిన్ వెళ్ళాలనుకుంటుంటారు, వాళ్ళు వెళ్ళటం వీలు కాదు. అసలు వీళ్ళు ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, వెళ్తే ఏ దేశం వెళ్తే బాగా సక్సెస్ అవుతారు ఏంటి అనేటువంటి విషయాలన్నీ చెయ్యి చూసి చెప్తాను. అలానే ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లోనే 100 years మన యొక్క లైఫ్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని ప్రకారం మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పవచ్చు. అలానే సిగ్నేచర్, ఒక్కొక్క సిగ్నేచర్ని బట్టి వాళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఆడవాళ్ళకైతే ఇలా రకరకాల సమస్యలన్నీ కూడా చెప్పడానికి వీలవుతుంది సంతకాన్ని బట్టి. సో మీ సంతకం ఎలా ఉంది, దానివల్ల ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ సంతకం మార్చుకోవటం వల్ల మనం ఎలా బయట చాలా జీవితంలో బాగా పైకి రావచ్చు అనేటువంటిది సిగ్నేచర్ కూడా అనాలిసిస్ చేస్తా. అలానే మ్యారేజ్ డేట్స్, పెళ్లి డేట్ బాగా ఉంటే, పెళ్లి డేట్లు కనుక బాగా ఉంటే జీవితం బాగా ఉంటుంది. పెళ్లి డేట్ కనుక బాగా లేకపోతే జీవితం అంతా అసలు మనిషి జీవితం అసలు స్టార్ట్ అవటమే మ్యారేజ్ నుంచి బిగిన్ అవుతుందండి. అప్పుడు దాకా ఎలా అయినా బతికిపోతాడు మనిషి, ఏ విధంగానే ఎలా అయినా బతికిపోతాడు. పెళ్లి నుంచే అన్ని ప్రాబ్లమ్స్ బిగిన్ అవ్వటమా లేదా సుఖంగా ఉండటమా అనేది ఆధారపడి ఉంటుంది. మ్యారేజ్ డేట్ ఈజ్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. సో పెళ్లి డేట్ ఎలా ఉంది, ఆ పెళ్లి డేట్ని బట్టి వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటివన్నీ కూడా వస్తున్నాయి. అందువల్ల నేను ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, అలానే మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ చూసి మంచి పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎన్నో సంవత్సరాలుగా ఇలా వీటి మీద ఎంతోమందికి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎలా చేసుకుంటే బాగుండేది అనేటువంటి అన్నీ తెలియజేయడం జరుగుతుంది. నమస్తే. అండ్ రెహమాన్ గారు, ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఏ ఫ్యామిలీలో చూసుకున్నా కానీ ఒకప్పటి కంటే ఇప్పుడు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అసలు వాటికి కారణాలు ఏంటి? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా. ఇప్పుడు ప్రజలందరూ చూడాల్సినటువంటి ప్రశ్న ఇది. అందరూ ఎన్ని అనుకున్నా, ఎన్ని తిట్టుకున్నా, ఏం చేసినా జనానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తున్నానమ్మా. నా దగ్గరికి చాలామంది వస్తున్నారు, వచ్చి ఏమండి మా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఇలా వస్తున్నాయి ఏంటి అని చెప్పి వస్తున్నారు. వీటిలో మొన్న ఒక భార్య భర్త కూతురు వచ్చారు, ముగ్గురు వచ్చారు. అంటే అమ్మ నాన్న అమ్మాయి వచ్చారు. వస్తే అమ్మాయిని కూర్చోబెట్టి ఏంటమ్మా అంటే ఇలా మా వారికి నాకు డిస్టర్బెన్సెస్ వచ్చినాయండి, 8 నెలల నుంచి నేను మా అమ్మగారి ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, ఏంటమ్మా మీ వారికి ఏమన్నా జాబ్ ఏమన్నా లేదా అని అడిగా. భలేవాళ్ళు సార్, మా ఆయనకి 2,50,000 రూపాయలు జీతం నెలకి, అద్భుతమైనటువంటి జాబు, సొంత ఇల్లు. మరి ఏమన్నా అంటున్నాడమ్మా, నిన్నేమన్నా డిస్టర్బ్ చేస్తున్నాడా, ఏమన్నా కొట్టడం కానీ తిట్టడం కానీ చేసి, అసలు మా ఆయన నా జోలికి రాడండి, నన్ను ఏమనడండి, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు అన్నది. మరి మీ అత్తయ్య గారు కానీ మా మామయ్య గారు లేరండి, మా మామయ్య గారు చనిపోయారు, మా అత్తయ్య గారు ఆమె బుక్స్ ఏదో ఆమె చదువుకుంటూ ఉంటుంది, నన్నేమనదండి, చాలా మంచి ఆమె, ఏదైనా చిన్న ఏమైనా కష్టి అమ్మ లేకపోతే ఇంకోటి అని అలాంటి చిన్న విషయాలు అడుగుతుంది తప్పితే ఆమె బుక్స్ ఆమె చదువుకుంటూ ఆమె హ్యాపీగా ఉండిద్దండి, నన్నేమనదు. మరి ఏంటమ్మా సమస్య, ఎందుకు వచ్చిందమ్మా, మరి ఇలాంటిది 8 నెలలు డిస్టర్బెన్స్ అయింది ఏంటమ్మా అంటే, ఏం లేదు సార్ నాకే అండి కొంచెం పొద్దున్నే లేచే అలవాటు లేదండి, నిద్ర లేచే అలవాటు లేదండి అని చెప్పి అన్నది. అదేందమ్మా అది మార్చుకోవచ్చు కదా, నిద్ర లేచే అలవాటుది ఏముంది, దాని సింపుల్ కదా,
అంత మంచి ఫ్యామిలీ కోసం ఈ చిన్న అలవాటు మార్చుకోవచ్చు కదంటే, అదేనండి మార్చుకోలేకపోతున్నాను అండి. ఆ అమ్మాయిని, అమ్మ నువ్వు కాస్త బయట ఉండమని వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్నారు కదా, వాళ్ళ అమ్మని అడిగా, అమ్మ మరి మీ అమ్మాయి ఎక్కువసేపు నిద్రపోతుందంట కదా, మీకేమనిపిదా అన్న. ఏమనిపించకపోవడం ఏంటండి, కడుపు రగిలిపోతూ ఉండిద్దండి, కానీ జీతం అనేది నెలకు సంబంధించిన విషయం, ఇంకేదైనా సమస్య సంవత్సరానికి సంబంధించిన విషయం, నిద్ర అనేది రోజుకు సంబంధించిన విషయం. రోజు కూతురుతో తగాదా ఏమాడతామండి, కడుపు రగిలిపోతున్నా చెప్పని దీని లైఫ్ ఇంతేలే అని సర్దుకుపోతున్నామండి అని వాళ్ళ అమ్మ లోపల ఉన్న కడుపులో ఉన్నటువంటి అంత సమస్య అంతా కక్కేసింది. అంటే వాళ్ళు ఇంట్లో పిల్లలు అలా ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోవటం తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదు. కానీ రోజు కదా ఇది డైలీ ప్రాసెస్ కదా, డైలీ తగాదాటం ఇష్టం లేక వాళ్ళ లైఫ్ ఎలా పోతే అలా పోయిద్దిలే అని చెప్పి వదిలేసిందంట. అంటే ఇక్కడ సరే ఇది ఒక సమస్య అంటే 100 మంది వస్తే 90 మంది సమస్య ఇదే. నేను ఇంతకుముందు అనుకున్నాను, నాకు తెలియక మ్యారేజ్ డేట్ బాగోపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి అనుకున్నా, పేరు బాగోపోతే సమస్యలు వస్తున్నాయి అనుకున్నా, ఇంకోటి బాగోలేకపోతే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అయితే సమస్యలు వస్తున్నాయి అని చెప్పి నేను ఊహించి రోజు టీవీలో చెప్పేవాడిని 5, 14, 23, 8, 17, 26 తారీఖుల్లో పెళ్ళిళ్ళు చేసుకోమాకండి, దానివల్ల మ్యారిటల్ సమస్యలు వస్తున్నాయని, పేరులో తాగుడిందం పెట్టుకోమాకండి మ్యారిటల్ సమస్యలు వస్తున్నాయని, పేరులో నెగిటివ్ నెంబర్స్ పెట్టుకోమాకండి మ్యారిటల్ సమస్యలు వస్తున్నాయని చెప్పేవాడిని. కాదంట, ఓన్లీ ఆడపిల్లలు పొద్దున్నే నిద్ర లేకపోవటం వల్లే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని ఇప్పుడు తేలింది. మరి మగవాళ్ళు కూడా నిద్రపోతారు కదండి అని నువ్వు క్వశ్చన్ అడగాలి. మగవాడు ఎంతసేపు నిద్రపోతే ఇప్పుడు ఆడవాళ్ళకి అంత అడ్వాంటేజ్. ఆడు లేకూడదు కాబట్టి మనము లేకవక్కర్లా. ఆడు 10ంటికి లేస్తే మనం 9:30 వరకు పనుకోవచ్చు. వాడు 11 వరకు పనుకుంటే మనం 10:30 దాకా పనుకోవచ్చు. వాడు 12 వరకు పనుకుంటే మనం 11. అంటే వాడు ఎంతసేపు పనుకుంటాడా, వాడు బాగా పనుకుంటే మనం అంతసేపు పనుకోవచ్చు. అమ్మయ్య మా ఆయనకు కూడా నిద్రపోయే అలవాటు ఉంటే బాగుండు, ఉద్యోగం తర్వాత చేసుకుంటే చేసుకోవచ్చు, చేయకపోవచ్చు, నిద్రపోతే బాగుండు, నిద్రపోతే. ఎందుకంటే రీజను అక్కడ ఆడపిల్లలు తప్పు కాదు, ఎవరు తప్పు కాదు, ఫోన్లు వచ్చేసినాయి. నైట్ ఎప్పుడు చూసినా 3ంటికి చూసినా ఆన్లైన్లోనే ఉంటారు, 4ంటికి చూసినా ఆన్లైన్లోనే ఉంటారు. మ్యాక్సిమం నాకు తెలుసమ్మా 3 to 3:30 ఆ టైంలోకి వచ్చేటప్పటికి ఇక నిద్ర మేలుకోలేరు. లేకపోతే మేల్కొనే శక్తే కానీ భగవంతుడు ఇచ్చినట్టయితే ఎవరు నాయన 24 గంటలు ఫోన్లోనే ఉండేవాళ్ళు. ఆ శక్తి లేక ఆ 3:30 వరకు వెయిట్ చేసి ఇకంట నాకు ఆడపిల్లలు చెప్పిన విషయం ఏంటంటే ఆ 3:30కి కూడా మెసేజ్ ఇచ్చి టైప్ చేస్తా అటు పనుకుంటారంట. అట్టా పనుకోవడం తప్ప కావాలని ఎవరూ నిద్రపోవటం లేదంట ఈ రోజుల్లో. సో అలా పనుకోవటం వలన అటు హెల్త్ పాడయ్యి పొద్దున్నే లెగవలేక, భర్తకు కావాల్సింది చేయలేక, వీళ్ళకి కావాల్సింది వీళ్ళు చేసుకోలేక ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఫ్యామిలీస్ చెడగొట్టుకుంటున్నారు. అంటే వీటన్నిటికీ ఇండైరెక్ట్గా కారణం ఏంటంటే ఫోను. కానీ ఫోను ఇంతకుముందు కూడా చాలా దురలవాట్లు ఉండేవి, వాటన్నిటి నుంచి తప్పించుకున్నారు కదా. ఒక ఫోన్ అనే దురలవాటిని తప్పించుకోలేక ఫ్యామిలీ అయినా వదలడానికి ప్రిపేర్ అయిపోయారు, ఎంత బెస్ట్ ఫ్యామిలీనైనా. కానీ ఫోన్లో మాత్రం ఉండకుండా ఉండలేక దీనివల్ల నిద్ర ప్రాబ్లమ్స్ ఇలా తెచ్చుకొని ఇలా ఫ్యామిలీస్ చెడగొట్టుకుంటున్నారు. సో నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, అమ్మ ఆడపిల్లలందరికీ నాకన్నా నా కూతురు వయసులు కదా అందరికి చేతులైతే దండం పెట్టి చెబుతున్నానమ్మా, నా దగ్గరికి వస్తున్న ప్రతి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఓన్లీ నిద్ర లేకపోవటం లేదు, ఇప్పుడు డబ్బులు అందరి దగ్గరకు ఉన్నాయమ్మా, డబ్బులు బాగానే ఉన్నాయి, అందరూ బాగానే సంపాదిస్తున్నారు. చిన్న కూలికి వెళ్ళినా కానీ 800 అలా వచ్చి నెలకి 20,000 వచ్చేస్తున్నాయి. ఫైనాన్షియల్ పొజిషన్ బాగానే ఉంది, ఇల్లు లేకపోతే గవర్నమెంట్ అయినా ఇల్లు ఇచ్చి కట్టిస్తుంది, అందరి పొజిషన్ బాగానే వచ్చింది. అయినప్పుడు ఆ పొజిషన్ బాగాలేనప్పుడు ఫ్యామిలీలు బాగానే ఉన్నాయి. ఇంత మంచి పొజిషన్ వచ్చి అంత దేశం అంతా అభివృద్ధి చెంది నాకు ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే, ఇక రాబోయే రోజుల్లో పెళ్ళిళ్ళు లేవు, ఓన్లీ కలిసి ఉంటుంది అంటారు, ఏదో కలిసి సహజీవనం, ఓన్లీ సహజీవనమే. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు పనుకోవాలి, లేచి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నం తినాలి, మళ్ళీ పనుకోవాలి, ఈ సహజీవనం చేసుకోవాలి తప్పితే ఈ పెళ్ళిళ్ళు పిల్లలు పాడు ఇవన్నీ లేవు. ఎవరన్నా పాపం పేదవాళ్ళు ఎవరన్నా అనాథాశ్రమంలో పెడితే ఆ పిల్లల్ని తెచ్చి పెంచుకోవడం తప్పితే వేరే పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు ఇలాంటివన్నీ ఏమి లేవండి అని చెప్తున్నారు. సో
మీరు ఓన్లీ మీ నిద్రల వలన మీ ఫ్యామిలీస్ పాడు చేసుకుంటున్నారు. అబ్బాయిలు పడుకున్నాను అదే కదా మీకు అడ్వాంటేజ్. అబ్బాయి ఏం పడుకున్నాడు అమ్మాయి, అమ్మాయి పడుకున్నాడు అబ్బాయి. సో దయచేసి మీ ఫ్యామిలీస్ పాడు చేసుకోవద్దు. పేరెంట్స్కి కూడా చెప్తున్నానండి, ఎంత మీ పిల్లల మీద ప్రేమ ఉన్నా పిల్లల కాపురాలు పాడు చేయొద్దు. ఎందుకంటే ఇలా లేకపోవటం వల్ల కదా వాళ్ళ కాపురాలు పోతున్నాయి. సో అదొక్కటి, ఆ సమస్య నుంచి పిల్లల్ని బయటేయండి, కాస్త మన భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలు కాపాడండి. నమస్తే.